హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. మనం ఈరోజైతే చిన్న తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుడి పక్కనే మనకు శివాలయం ఉంటుందన్నమాట అండి. ఇది చాలా పురాతనమైన శివాలయం అని చెప్తున్నారు. ఇక చూసారా, ఇది నవగ్రహాల ఆలయం అనమాట అండి. ఇది ఇలా పక్క నుంచి వెళ్తే ఇవన్నీ కొబ్బరి చెట్లు, మంచి వాతావరణం అనమాట అండి. ఇది చూసారా, నవగ్రహ మండపం అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇచ్చడి దీపారాధన జరుగుతుందని చెప్తున్నారు కదా. ఇది ధ్వజస్వామి అనమాట. ఇక్కడ దీపారాధనలు గట్రా చేస్తారనమాట అండి. ఇక్కడ చాలా చక్కటి వాతావరణం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూసారా, సర్వదర్శనం అని చెప్తుంది చూసారా. ఈ లైన్ అంటే వెళ్తుంటే మనకి టెంపుల్లోకి దారి అనమాట. ఇది ఇక్కడ చూసారా, శ్రీ గణపతి ఆలయం అనమాట, ఉపాలయం అనమాట. ఈ పక్కన చూసారా నంది అనమాట. నందీశ్వరుడి చెవిలో చెప్తే శివుడికి చెప్పినట్టే అంటారు అనమాట. నందీశ్వరుడి విగ్రహం కూడా అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. శ్రీ మల్లికార్జున స్వామి అని చెప్పేసి, మల్లేశ్వర స్వామి అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూసారా, ఈ అమ్మవారు విగ్రహం భ్రమరాంబ అమ్మవారు టెంపుల్ అనమాట అండి. ఇది ఉపాలయం. ఇది ఈ పక్కనేమో ఈ ఉపాలయాలు అయితే ఈ టెంపుల్లో చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, శ్రీ హనుమంతుని ఆలయం అనమాట అండి. ఇది ఈ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అనమాట అండి. ఇది మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయానికి అయితే మీరు వెళ్తే బాగుంటుందని చెప్తున్నాను అనమాట అండి. దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ ఆలయం. ఇదిగోండి చూసారా, ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రములు అనమాట అండి ఇవన్నీ. ఈ పక్కన చూసారా, ఇవన్నీ చెట్లు, కొబ్బరి చెట్లు. ఈ వాతావరణం చాలా చక్కటి వాతావరణం చెప్పచ్చు. చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ టెంపుల్లో మనం కూర్చొని ఉంటే చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు అనమాట అండి. ప్రదేశం చూడడానికి అంత చక్కగా ఉంది. ఈ వాతావరణం ఏంటి, ఈ చెట్లు ఏంటి, ఈ టెంపుల్ ఏంటి, మొత్తం చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. మేము యాక్చువల్ చెప్పాలంటే ఈ చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కాసేపు కూర్చుందామని చెప్పేసి వచ్చాం. దాని తర్వాత ఈ టెంపుల్ని కూడా సరదాగా షూట్ చేయొచ్చు. మన సబ్స్క్రైబర్స్ కానీ చూసి ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ కూడా చూస్తారని చెప్పేసి, మీకోసం చాలామంది చూడని వాళ్ళు ఉంటారని చెప్పేసి చూస్తారని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగిందనమాట. మంచి చాలా చక్కని శిల్పకళతో పైన గోపురం కూడా చాలా అందంగా ఉందని చెప్పొచ్చు అనమాట అండి. చూసారా ఎంత చక్కగా ఉందో చూసారండి. ఆలయం అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. ఈ ఆలయానికి వచ్చి భక్తులు కూడా చాలా రద్దీగా ఉందని చెప్పొచ్చు అనమాట అండి. యాక్చువల్ చెప్పాలంటే చాలామంది చిన్న తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇంకో ఇక్కడ చూసారా, రైట్ సైడ్ కనపడుతుంది చూసారా మనకి, అక్కడ శివలింగం ఉండడం అయితే జరుగుతుంది. చాలామంది ఇక్కడ అభిషేకాలు గట్రా చేస్తారు. అభిషేకాలు చేసి నేరుగానే అభిషేకాలు చేసి దండం పెట్టుకుంటే వీలుగా కూడా ఉందన్నమాట పరమేశ్వరుణ్ణి. ఇది టెంపుల్ ఇలా రౌండ్ వాతావరణం అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఇందాక చూపించాను చూసారా, ఇది దర్శనానికి దారి, మొక్కులు గట్రా అక్కడ చెల్లించుకుంటారు అనమాట అండి. ఈ పక్కన చూసారా ఎంత పచ్చని వాతావరణం ఉన్నదో చూసారా, చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు. ఇక్కడైతే అనేక రకమైన చెట్లు కూడా ఉన్నాయని చెప్పచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చి ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్. నిత్య పూజల వివరాలు గట్రా మొత్తం అన్నీ ఇక్కడ మనకి చాలా క్లుప్తంగా రాయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రుద్రహోమం నుంచి ప్రతి సోమవారం కూడా జరుగుతుందండి. ఓం నమ శివాయ, ప్రతిరోజు అభిషేకాల గురించి కానీ రేట్ల గురించి కానీ మొత్తం అన్నీ ఇక్కడ చాలా క్లుప్తంగా అయితే రాయడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ చూసారా ఫ్రెండ్స్, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం మీద టెంపులే అనుకుంటున్నాం మేము. ఇంకా అది ఏంటన్నది ఇంకా తెలియదు ఫ్రెండ్స్. మొత్తం ఇదైతే కొండ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. కొండ దిగి ప్రాంతంలో అయితే ఉంటుంది. మన చిన్నపతి దిగి చూసారా, పురాతనమైన రావి చెట్టు అనమాట.
ఈ రావి చెట్టుకి ఇక్కడ అమ్మవారి విగ్రహం చుట్టూ పసుపు కుంకుమలతో అయితే అభిషేకాలు ఫోటోలు గట్టా పెట్టడం అయితే జరుగుతుంది. మొక్కుబళ్ళు కూడా ఇక్కడ చాలామంది చెల్లించుకుంటారని చెప్పి తెలుస్తుంది. ఇది కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, ఇది వెన్ యూ సీ దిస్ శాండల్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ సూర్య యంత్రం అనమాట అంటండి. ఇలాంటి యంత్రం అయితే బహుశా మనం ఎక్కడ చూసుండో, ఈ టెంపుల్లోనే మనకు చూడడానికి అయితే అనువుగా అయితే ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. మా VC6 టీవీ ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలు కానీ మరెన్నో ప్రాంతాలు కానీ మరెన్నో టెంపుల్స్ కానీ చూపించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాగ ఉంటుందని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లు మీ చైతన్య ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.